ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. విస్తారమైన వెండి బంగారు నాణెముల కంటే నీ వాక్యము ఘనమైనది ప్రభు, కోరదగినది. తేనె కంటే, జుంటి తేనె దారల కంటే నీ వాక్యం మధురమైనది ప్రభు. దావీదు భక్తుని మాటలు కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అన్నాడు ప్రభు. ఉదయకాలము ఈ 10వ అధ్యాయంలో మా నేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ వాక్యం రికార్డ్ చేయబడతా ఉంది. అది మరలా అప్లోడ్ చేయబడి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. నీ సేవకుడిని నన్ను నీ సులువు సాటును మరుగుపరిచి నీ నోటి బోరగా మాత్రమే వాడుకోమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము 1వ అధ్యాయంలో సృష్టి మనం చూస్తాం. 2వ అధ్యాయంలో ఏదైనా తోట నిర్మించడం చూస్తాం. 3వ అధ్యాయంలో పాపము ప్రారంభం అవటం చూస్తాం. ఇప్పటి వరకు మనం ధ్యానించిన అంశాలు. 4వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఎనోష్ ప్రార్థన ప్రారంభం మనం చూస్తాం. 5వ అధ్యాయంలో దేవునితో నడవటం, దేవునితో పని చేయటం. ఎవరెవరాళ్ళు? హానోకు, నోవహును చూస్తాం. 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8, 9 అధ్యాయాల్లో జలప్రళయం, దాని ద్వారా వచ్చిన నష్టము, ఆ తర్వాత దేవుడు వాళ్ళని కాపాడిన విధానం, అరారత్ పర్వతం మీద వాడ ఆగటం, అలాగే దేవుడు ఒక నిబంధన ఇంద్రధనుసును పెట్టి ఇంకా ఎప్పుడు కూడా జలముల ద్వారా మిమ్మల్ని నాశనం చేయను అనే ఒక నిబంధన మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 10వ అధ్యాయంలో ఇంకో గొప్ప సంగతి దేవుడు మనకి బయలుపరిచాడు. ఈ 10వ అధ్యాయము మనం దగ్గర పెట్టుకున్నప్పుడు దీంట్లో 70 దేశాల గురించి రాస్తాడు. 70 దేశాలు. అప్పుడున్నటువంటి దేశాలు 70 దేశాలు ఏంటని అనుకుంటే, ఇక్కడ యాపేతు, హాము, షేము, హాము, యాపేత్ అని మనం పిలుస్తూ ఉంటాం. వీరు నోహు యొక్క కుమారులు. యాపేతు 14 మంది తన సంతానం. ఆ 14 మంది 14 దేశ ప్రజలుగా ఉంటారు వాళ్ళు. ఆదికాండము 10వ అధ్యాయము 2 నుంచి 5 వచనాల్లో మనకు కనబడింది. హాము 30 మంది సంతానం, అంటే తన మనవాళ్ళు అట్లా. హాము 30 మంది సంతానం. ఆదికాండం 10వ అధ్యాయము 6 నుంచి 7వ వచనం, 7 నుంచి 20వ వచనం దాకా ఉంటుంది. వారొక 30 దేశాల అధిపతులుగా చూస్తాం వాళ్ళని. ఆ తర్వాత షేము 26 మంది సంతానం. 10వ అధ్యాయము 22 నుంచి 31వ వచనం వరకు. మొత్తం కలుపుకుంటే 14 + 30, 44 + 26, మొత్తం ఎన్ని? 70. ఇది మొట్టమొదట ప్రపంచం. ఎట్లా చెప్పగలరు ఇది అని అనుకుంటే దేవుని వాక్యంలో రాశాడు. 10వ అధ్యాయము 25వ వచనం. 10వ అధ్యాయము 25వ వచనం మీరు చూడాలి. చూడండి ఏం రాయబడిందో. ఏబేరుకి 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలేగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను.
ఇది ఫస్ట్. భూమంతా ఒక ముద్దగా ఉన్నప్పుడు, ఒకే ప్రదేశముగా ఉన్నప్పుడు, ఈ పెలేగు టైంలో ఏం జరిగింది అంటే భూమి దేశములుగా విభజింపబడింది. ఇక్కడ ప్రారంభమైందనమాట. ఇప్పుడు ఇలా చెప్తాను, కొన్ని మాటలు చెప్తాను. ఆదాం టైంలో పాపము ప్రారంభమైతే, ఎనోష్ టైంలో ప్రార్థన ప్రారంభమైతే, నోవహు టైంలో జలప్రలయాన్ని ఉగ్రత మనం చూస్తే, పెలేగు టైంలో దేశములు విభాగింపబడటం చూస్తే, అబ్రహాం టైంలో దేవుని కొరకు ఒక జనాంగాన్ని ప్రత్యేకపరచడం మనం చూస్తే, నిమ్రోద్ అని ఆయన ఉన్నాడు. నిమ్రోద్ టైంలో భాషలు తారుమారవటం చూస్తాం కదా. నిమ్రోద్ టైంలో భాషలు. 10వ అధ్యాయంలో ప్రపంచ దేశాలు వస్తే దేశాలుగా, 11వ అధ్యాయంలో భాషలు వచ్చినాయి. ఇన్ని లాంగ్వేజెస్ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకున్నారు? 11వ అధ్యాయం. దాంట్లో దేవుడు ఏమన్నాడు? భాషలను తారుమారు చేసిను. అసలు ఆదికాండం ఎంత అద్భుతమైందో అసలు ఇది చూస్తూ ఉంటే, చదువుతూ ఉంటే ఎన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడో, ఎన్ని అద్భుతాలు దేవుడు చూపిస్తాడో, ఎన్ని ఆశ్చర్యకార్యాలు ఈ ఆదికాండంలో కనిపిస్తూ ఉంటాయో. కాబట్టి 70 దేశాలు ప్రజెంటు ఉన్న ప్రపంచ దేశాలన్నీ కూడా ఇన్ని 195 కంట్రీస్. ఈ 195 దేశాల్లో మామూలుగా లెక్క ప్రకారం అధికారికంగా అయితే 193. ఎందుకు 193 అంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ వాళ్ళు గుర్తించినటువంటిది 193 దేశాలు. 2 దేశాలు వాళ్ళు గుర్తించలే, యుఎన్ఓలో లేవు. ఆ 2 దేశాలు ఏంటి? పాలస్తీనా ఒకటి, వాటికన్ సిటీ ఒకటి. ఈ 2 195 దేశాలు. ఈ 70 దేశాలు ప్రస్తుత ప్రపంచంలో 195 దేశాలుగా వృద్ధి చెందాయి. ఇది ఎట్లా అయింది అని అంటే, ఉదాహరణకి మన భారతదేశాన్ని చెప్పుకుందాం. మన భారతదేశం మొట్టమొదటిగా ఏంటి? భారతదేశం. కొంతకాలానికి భారతదేశంలో నుంచి ఏమైంది? పాకిస్తాన్ వచ్చింది. కొంతకాలం తర్వాత పాకిస్తాన్లో నుంచి ఏమొచ్చింది? బంగ్లాదేశ్ వచ్చేసింది. చూసారా? కాబట్టి అట్లా ఈ దేశాలన్నీ కూడా విడిపోయి 195 దేశాలుగా వచ్చేసినాయి అన్నమాట. ఆ ప్రపంచంలోనే ఇప్పుడు మనం ఉంటా ఉన్నాం. కానీ ఈ భూ ప్రపంచం, ఈ మొత్తం ఒక ముద్దలాగున్నటువంటిది ఆదికాండంలో ఏమైపోయిందంటే దేశాలుగా విభాగించడం పడింది, ఖండాలుగా విభాగించడము మనము చూస్తూ ఉన్నాం. ఈ 10వ అధ్యాయం అది. తర్వాత మనకి 7 ఖండాలు కదా. ఏమేంటి? ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా కదా. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? షేము, హాము, యాపేతుల నుంచి వచ్చాయి. అక్కడి నుంచే ఇవన్నీ వచ్చింది. ఈ దేశాలన్నీ అక్కడి నుంచే వచ్చాయి. ఈ ఖండాలన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచే వచ్చాయి. షేము, హాము, యాపేతుల నుంచి ఇవన్నీ కూడా బయలుదేరినట్టుగా దేవుని యొక్క వాక్యంలో, అలాగే చరిత్రలో కూడా ఆధారాలు బోల్డ్ అని మనకి కనిపిస్తూ ఉంటాయి. షేము ఇది ఆసియా ఖండం, హాము ఆఫ్రికా ఖండం, యాపేతు యూరప్ అండ్ ఆసియా ఖండం. ఈ షేము ఉన్నటువంటి ఆ వంశం అంతా కూడా ఆసియా ఖండంలోకి వస్తే, హాము వచ్చి ఆఫ్రికా ఖండంలోనికి వస్తే, యాపేతు యూరప్ ప్లస్ ఆసియా ఖండ కొంత భాగం ఆ భాగంలోనికి రావటం జరిగిందనమాట. వీళ్ళ గురించి మనకి షేమునేమో దేవుడు దీవించినట్టుగా కనబడిద్ది. హాము తన బిడ్డలు చేసినటువంటి పొరపాటును బట్టి, వాళ్ళు చేసిన పొరపాటును బట్టి, హాము చేసిన దాన్ని బట్టి శపించటం మనం చూస్తాం. యాపేతు దీవించబడటం కూడా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అది చూడండి ఒకసారి. ఆదికాండము 10వ అధ్యాయము, ఆదికాండము 9వ అధ్యాయము, ఆదికాండం 9వ అధ్యాయము ఒకసారి గమనించండి ఆ మాటలు. 26వ వచనం, 9వ అధ్యాయము 26వ వచనం. మరియు అతడు షేము దేవుడని యెహోవా స్తుతింపబడునుగాక. అది చూడండి, దేవుడు దీవించాడు. దానికి రీజన్ కూడా చెప్తాను. స్తుతింపబడునుగాక అన్నాడు. అలాగే 24, 25 వచనాలు చూడండి. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగుడునుగాక అన్నాడు. తన సహోదరులకు దాసుడగునుగాక.
ఎవరు ఇతను అంటే హామ్. మరి యాపేతు గురించి దేవుడు ఏమన్నాడు అని అంటే 27వ వచనం, దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారముల్లో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొంచెం విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను, జాగ్రత్తగా ఈ మాటలు మనం ముందుకెళ్దాం. ఈ విషయాలు ఏంటంటే, ఇప్పుడు యాపేతు సంతతి దేశాలు, యాపేతు సంతతిలో ఉన్నటువంటి దేశాలను కానీ మనం చూస్తే ఆదికాండం 10వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండము 10వ అధ్యాయం 2వ వచనం చూడండి, ఏం రాశాడు? యాపేతు కుమారులు ఎవరంట? గోమెరు కదా. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు. ఈ పదాలని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈ మాగోగు అంటే అర్థం ఏంటంటే రష్యా. రష్యా జనాంగము యాపేతు సంతతిలో నుండి వచ్చినటువంటి వాళ్ళు రష్యా. మాదయి అనేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఇరాక్. ఇంకో మాట చెప్పంటారా? ఇండియన్స్. మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామంటే యాపేతు సంతతిలో నుంచి వచ్చాం. యాదయి అనేటువంటిది యాపేతు, భారతదేశం, ఇది ఇండియన్స్, ఇరాన్, ఈ ప్రజలు అన్నమాట వీళ్ళు. మాదయి అనేటువంటిది ఇండియాకి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు యాపేతుని కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, యాపేతుని నోవహు ఏమన్నాడు? 9వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు విశాలపరచును. ఇప్పుడు చెప్పండి, ద బిగ్గెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఏంటది? ఇండియా. దీంట్లో నుంచి వచ్చిందనమాట. ఇంత విస్తారమైన జనాంగం భారతదేశంలో, ఈ దేశానికి ఎక్కడుందో తెలుసా? ఆ రోజు నోవహు ఆశీర్వదించిన ఆశీర్వాదం ఈరోజు భారతదేశం మీదకి వచ్చింది. దేవుడు విశాలపరచును. ఈ భారతదేశము ఇంతగా పాపులేషన్, ఇంతగా అభివృద్ధి చెందడానికి, దీవించబడటానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే, ఆ రోజు యాపేతుని తన తండ్రి అయినటువంటి నోవహు ప్రార్థన చేసి ఆశీర్వదించాడు. ఇక్కడ మనకు ఒక విషయం సంతోషం ఏంటంటే, వీఆర్ ద బ్లెస్సెడ్ పీపుల్. భారతదేశంలో మనం ఆశీర్వాదింపబడిన జనాంగం, దేవుడితో దీవించబడినటువంటి వాళ్ళం మనం. అందుకే ప్రపంచ దేశాలు ఏమంటాయంటే, భారతీయులు అన్ని దేశాల్లో ఉన్నారు అంటారనమాట. చెదిరిపోయి మొత్తం అన్ని దేశాల్లో మనం ఉన్నాం. అంతేకాదు, భారతీయులకు ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇజ్రాయెల్ యొక్క రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో భారతదేశము ఇట్స్ మై ఫ్రెండ్లీ కంట్రీ అని రాసుకున్నారు. భారతదేశాన్ని వాళ్ళ యొక్క స్నేహపూరితమైన దేశమని మనకు ఒక ప్లేస్ ఇచ్చారు. దానికి కారణం ఏంటో తెలుసా? యూదులు ప్రపంచ దేశాలన్నీ కూడా చెదిరిపోతే అన్ని దేశాల వాళ్ళు యూదులని బానిసలుగా చూశారు, కానీ భారతదేశం మాత్రం వాళ్ళని వారసులుగా చూశారు. వాళ్ళకి పంటలు ఇచ్చారు, వాళ్ళకి ఆధార్ ఇచ్చారు, వాళ్ళకి పౌరసత్వం ఇచ్చారు, వాళ్ళకి స్థలాలు ఇచ్చారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నివసించడానికి భారతదేశము అనుకూలత అనుగ్రహించింది. అందుకని వాళ్ళు స్నేహపూరితమైన దేశం అని రాసుకున్నారు మన దేశాన్ని. మనం దీవించబడినటువంటి ప్రజలం. ఎవరిని నేను చెప్తున్న మాట కాదు, వాక్యం చెప్తున్నటువంటి మాట. చూసావా ఎంత బాగుందో ఈ మాట. ఆ తర్వాత ఈ యాపేతు గురించినటువంటి విషయాల్లో ఇంకా ఇక్కడ రాసిన మాటలు చూస్తే, మాదయి అనేటువంటి దానికి ఇరాన్, ఇండియా, అది మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. ఆ తర్వాత ఇంకా కొన్ని పేర్లు రాస్తాడు. యావాను అనేటువంటి పేరు రాస్తాడు. అంటే అది గ్రీసుకు సంబంధించినటువంటిది అని ఈ పేర్ల గురించి రాయటము జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కొన్ని పేర్లను కూడా నేను జ్ఞాపకం చేస్తాను. అవేంటి అని అంటే, ఇక్కడ అంటాడు, యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదాయి, యావాను, తూబాలు, మేషేకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అస్కనజు, రిఫతు, తోగర్మ. చూస్తున్నారు కదా ఈ పేర్లన్నీ కూడా. తోగర్మ అంటే ఏంటో తెలుసా? ప్రజెంట్ జర్మనీ దేశం అనమాట తోగర్మ. ఇప్పుడు జర్మనీ కంట్రీ ఉంది కదా, జర్మనీలో ఎవరు ఉంటున్నారు? మన చర్చి మెంబర్ చెప్పండి, ఎవరు ఉంటున్నారు? తిమోతి చందన జర్మనీలో ఉంటుంది. మోయిస్ అంకుల్ వాళ్ళ చిన్న పాప అల్లుడు అక్కడ ఉంటున్నారు. కాబట్టి తోగర్మ అనేటువంటిది జర్మనీ దేశం అది. ఆ తర్వాత ఇంకా రాస్తాడు యావాషు, ఎలిషా, తర్షీసు అనేటువంటి పేరు చూడండి. తర్షీసు ఇప్పుడున్న దేశం ఏంటి తెలుసా? స్పెయిన్నే తర్షీసు అంటారు. స్పెయిన్ కంట్రీ అది కదా. ఆ తర్వాత ఇంకోటి కూడా చెప్పాను,
మాధయ్య అని ఉంది కదా, అది కూడా చెప్పాను. ఇండియా, ఇరాన్ అనేటువంటిది కూడా నేను జ్ఞాపకం చేశాను. సో ఇవి దేశాలు. ఇవన్నీ దేనికి సంబంధించినవి? యాపేతు సంతతి దేశాలు ఇవన్నీ కూడా. యాపేతుకి సంబంధించినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తాను. ఈ తర్షీసు స్పెయిన్ కదా, అక్కడ నుంచి మళ్ళీ మనకి బ్రిటన్ ఇవన్నీ కూడా రావటం జరుగుతుంది కదా. ఆ తర్వాత ఇంకొక పేరు కూడా రాశాడు, అదేంటంటే సిదియాన్ అనేది కూడా రాస్తాడు చూడండి. అక్కడ కూడా ఒక పదాన్ని వాడినట్టు మనం చూస్తూ ఉంటాం. అక్కడ కూడా ఒక మాటని జ్ఞాపకం చేస్తాడు. వాళ్ళ గురించి కూడా నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను అన్నమాట. మాగోగు, రష్యా అని గుర్తు చేశాను. వాటిలో రాసినటువంటి ఒక పేరు ఉంటుంది. అది కూడా నేను ముందు చదివే విషయాలు మీ ముందుకు తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి నెక్స్ట్ ఏం కనబడుతున్నారంటే హాము సంతతి మనకి కనిపిస్తుంది. హాము సంతతిలో ఇశ్రాయేలీలు నివసిస్తున్నటువంటి ప్రాంతం. కనాను దేశాన్ని మీ స్వాధీనం చేస్తానన్నాడు చూడండి దేవుడు. ఈ ప్రాంతం ఇప్పుడు ఇశ్రాయేలీలు నివసిస్తున్నటువంటి ప్రాంతం. కాబట్టి ఏంటి, హాము సంతతి మనం చూసాము. తర్వాత యాపేతు సంతతి మనం చూసాము. కాబట్టి హాము సంతతి ఆఫ్రికా ఖండం అయితే, సో నిమ్రోదు గురించి గుర్తు చేస్తున్నాను. నిమ్రోదు అనే మాటకు అర్థం ఏంటంటే దైవద్రోహి అని అర్థం. నిమ్రోదు అంటే దైవద్రోహి అనేటువంటి అర్థం ఉంది. ఇప్పుడు ఈ నిమ్రోదు ఎలాంటి వాడు ఏంటి అంటే, నిమ్రోదు గురించి చరిత్ర ఏం తెలియజేస్తుందంటే, ఇతనికి దేవునికి భయపడడు, మనుషులకి భయపడే వ్యక్తి కాదంట. వేటగాడు అని అంటే ఇతడు ఏదో జంతువులని పక్షులు చంపే వేటగాడు కాదంట, మనుషులను వేటాడే వేటగాడంట నిమ్రోదు. అతనికి ఎవరు ఎదురు తిరిగినా, అతని మాట ఎవరు కాదన్నా, ఏదన్నా కూడా అసలు ఒప్పుకుండేవాడు కాదంట. నిలువున కషాయోళ్ళలాగా కుతికలు కోసేసేవాడంట, నిలువున చంపేసేవాడంట, వేటాడి చంపేసేవాడంట నిమ్రోదు. దైవద్రోహి. దేవునికి భయపడేవాడు కాదు, మనుషులకి భయపడేవాడు కాదు, తల్లిదండ్రులకు భయపడేవాడు కాదు, పెద్దలకు భయపడేవాడు కాదు నిమ్రోదు. ఈ నిమ్రోదే బావేలు గోపురాన్ని కట్టించాడని చరిత్ర తెలియజేస్తూ ఉంది. దేవునికి భయపడలేదు కాబట్టే బాబేలు గోపురం విషయంలో దేవుని ప్రస్తావన ఉండదు. మనము చెదిరిపోకుండా మనం ఒక స్థలంలో ఉండి మనం అంటాడు కానీ దేవునికి స్థానం లేకుండా చేశాడు. ఈరోజు ఉదయకాల సమయంలో మనం అప్లై చేసుకోవాల్సినటువంటి మాట, దేవుడు దీవించిన ఈ దేశంలో ఉన్నటువంటి మనం, విశాలపరచబడిన కాకన్న దేశంలో ఉన్నటువంటి మనం, ఈరోజు దేవుడు లేకుండా నువ్వు జీవిస్తున్నావంటే నువ్వెవరో తెలుసా? నిమ్రోదు సంతతికి సంబంధించినటువంటి వాడు. నీ తల్లిదండ్రులు అంటే నీకు విలువ లేకపోతే, పెద్దలంటే విలువ లేకపోతే, గురువులంటే విలువ లేకపోతే, దేవుడు అంటే గౌరవం లేకపోతే, భక్తి లేకపోతే నువ్వెవరు? నిమ్రోదు సంతతికి సంబంధించినటువంటి వాడు. నువ్వు ఒక వేటగాడివి, నువ్వు ఒక దైవద్రోహివి. దేవుడు నీకు ప్రాణం ఇచ్చి, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, దేవుడు నిన్ను బ్రతికించి, దేవుడు నిన్ను కుటుంబముగా చేసి, దేవుడు నీకు ఎంత చేస్తా ఉంటే దేవుని భయము, తల్లిదండ్రుల భయము, గౌరవము, విలువలు లేనప్పుడు నిమ్రోదుకి సంబంధించిన వ్యక్తివి. నేనేమని పిలవాలి? దైవద్రోహి అని పిలవాలా? దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమో అన్నాడు. నీ తల్లినైనను నీ తండ్రినైనను దూషించొద్దు అని చెప్పాడు. తన తండ్రిని కొట్టువాడు, తన తల్లిని కొట్టువాడు మరణశిక్షణ ఉందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీ తల్లి వృద్ధాప్యమందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు, నీ తండ్రిని గౌరవించు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. నేను చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ సమాధి మీద మా నాయనమ్మ, మా తాతయ్య వాళ్ళ మా అమ్మమ్మ సమాధుల మీద ఏముంటుందంటే వాక్యం, క్రీస్తునందు మృతులు అలాంటి వాక్యాలు కాదు ఉండేది. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును వినుము, నీ తల్లి బోధను త్రోసివేయకుము. ఆ మాట సమాధి మీద రాపించుకున్నాం. మా అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మా అమ్మ చెప్పిన మాట అదనమాట. సమాధి మీద క్రీస్తునందు మృతులు ధన్యులో, లేకపోతే నీతిమంతుడు చనిపోవట దేవునికి మహిమను, ఈ మాటలు కాదు. అమ్మ నాన్న లేకపోవచ్చు, తాత నాయనమ్మ అమ్మమ్మలు లేకపోవచ్చు, కానీ వాళ్ళు నేర్పించిన బాట అడుగులు, వారు చెప్పిన నీతి సూత్రాలు, ఆ సమాధి మీద ఆ ప్రభువు చెప్పిన మాట అది రాపించాం. సామెతలు 6వ అధ్యాయం 23వ వచనంలో, నీ తండ్రి చెప్పు బోధను త్రోసివేయద్దు, నీ తల్లి ఉపదేశంలో త్రోసివేయద్దు. ఎందుకు? ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులకు లోబడుతున్నారు, మాట వింటున్నారు? నీకు తెలియదులే పోమా, నీకు తెలియదులే, నువ్వు ఇంకా పిచ్చిదానిలాగా ఉన్నావు, ఒట్టి మొరటదానిలాగా ఉన్నావు, ఒట్టి మెట్టలాగా ఉన్నావు, నీకు అర్థం కాదా?
ఇటు మాట్లాడే పిల్లలు. నీ చదువు నీకు నేర్పించిన సంస్కారం అదా? మీ అమ్మని తిట్టడమా నీకు నేర్పించింది? మీ నాన్నకి ఎదురు తిరగటమా నీకు నేర్పించింది నీ చదువు? నీ డిగ్రీ, నీ ఇంటర్మీడియట్, నీ ఇంజనీరింగ్, నీ డాక్టర్ కోర్స్, నీ 10th క్లాసు, నీ 8th క్లాసు, నీ 6th క్లాసు, నీ ఇంగ్లీష్ మీడియం, నీ కార్పొరేటర్ స్కూలు, నీ హైఫై లైఫ్ నేర్పించింది మీ అమ్మని మీ నాన్న తిట్టడమా? నీ దేవునికి లోబడకపోవటమా నేర్పించింది? మన చదువులు ఎటు తీసుకెళ్తున్నాయి? మన విజ్ఞానం ఎటు తీసుకెళ్తుంది? మన సంపదలు ఎటు తీసుకెళ్తున్నాయి? దేవుని కోసం ఒక అరగంట కూడా కేటాయించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామా? దేవుని దగ్గర మోకరించలేకపోతున్నావా? ఆయన జీవగ్రంథం చదవలేకపోతున్నావా? ఎన్ని పుస్తకాలు చదివి డిగ్రీ చేసావు, ఎన్ని పుస్తకాలు చదివి ఇంజనీరింగ్ చేసావు, ఎన్ని పుస్తకాలు చదివి ఉద్యోగం సంపాదించావు, ఎన్ని పుస్తకాలు చదివి ఎగ్జామ్స్ రాసావు, ఎన్ని పుస్తకాలు చేసి ఇంటర్వ్యూకి వెళ్ళావు, మరి ఈ పుస్తకం చదవలేకపోతున్నావా? ఈ వాక్యం ఏం చేసింది మనల్ని తెలుసా మీకు? సామెతల గ్రంథం 3వ అధ్యాయం. రండి, దేవుని వాక్యం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. జ్ఞానైన సొలొమోను మాట్లాడుతున్న మాటలు ఇవి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుపు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయను. ఏంటంట? లాంగ్ లైఫ్ అండ్ హ్యాపీ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్, బికాస్ ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్, గివెన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ దేవుని వాక్యము దీర్ఘాయుష్నిస్తుంది. దేవుని వాక్యము సుఖజీవంతో గడుపు సంవత్సరములను ఇస్తుంది. దేవుని వాక్యము నీకు శాంతినిస్తుంది. ఎంత క్లియర్గా చెప్పాడో చూడండి. జ్ఞాని అయిన సొలొమోను ఎంత గొప్ప ధనవంతుడు కదా. ఈ ద బెస్ట్ కింగ్ ఆఫ్ ద నేషన్, వరల్డ్, నాట్ నేషన్. సొలొమోను జ్ఞానానికి దేశ దేశాల వాళ్ళు బెత్తరిపోయారు ఆయన గురించి. ఆయన స్ట్రాటజీ కానీ, ఆయన ఆలోచనలు కానీ, ఆయన విధానం కానీ ఎంత అద్భుతంగా ఉండేదో కదా. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము. అవి ఏవవి? దేవుని మాటలు దీర్ఘాయువును, సుఖజీవముతో గడుపు సంవత్సరమును, శాంతిని నీకు కలుగు చేస్తాయి. అయ్యి కలుగు చేసేది. తర్వాత చూస్తారు 5వ వచనం చూడండి ఏమన్నాడు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తు కలుగును. వాక్యం కదా నిన్ను దీవించేది. వాక్యం కదా నీకు నెమ్మది ఇచ్చేది. వాక్యం కదా నీకు బలాన్ని ఇచ్చేది. వాక్యం కదా నీ త్రోవలు సరళం చేసేది. వాక్యము కదా శాంతి సమాధానాలని సమృద్ధిని నీకు అనుగ్రహించేది. అంతేకాదండి, మళ్ళీ ఏమన్నాడు చూడండి 9వ వచనంలో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను కనపరచుము. నీ ఆస్తిలో భాగం నీ పిల్లలకే కాదు, ఆత్మలకు కూడా ఇవ్వాలి. నువ్వు నశిస్తున్న ఆత్మలకే. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ విషయాలు ఏంటో తెలుసా? ఆస్తి ఎవరి కోసం? కొడుకు కోసం, కూతురి కోసం, పిల్లల కోసం. మరి ఆత్మీయ బిడ్డల సంగతి ఏంటి? నశిస్తున్న ఆత్మల సంగతి ఏంటి? 4 ఇల్లు ఎవరికి? ఆ ఊరిలో ఒక ఇల్లు, ఈ ఊరిలోకి వెళ్ళి, ఈ ఊరిలోకి వెళ్ళి ఎవరికి? కొడుక్కి, 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 కూతురికి, అల్లుడికి, మనవడికి, మనవరాలకి. ఆత్మలకి ఏది? దేవుని పని జరగాలి. దేవుడు అన్నాడు, నీ ఆస్తిలో భాగమిచ్చి. నీ కొడుకు, నీ కూతురు నీ కోసం ప్రాణం పెట్టరు, అవసరమైతే నీ ప్రాణాన్నైనా తీస్తారు. కానీ ఆ పరమ తండ్రి తన కొడుకు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎవరు గొప్ప ఆలోచించుకో. ఆస్తిని ఎవరికి రాసేయాలో ఆలోచించుకో. ఎవరికి భాగం ఇయ్యాలో. ఇన్ని చూడట్లేదు న్యూస్ పేపర్లో, వార్తల్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో. తల్లిని చంపిన, తండ్రిని చంపిన, తల్లిని హతమార్చిన, తండ్రిని హతమార్చిన, అన్నని హతమార్చిన, భార్యని హతమార్చిన, అందరూ హతమార్చే వాళ్ళే. ఆయన నీ రాత మార్చాడు. ఆయనకి ఇవ్వాలా, ఆస్తి వీళ్ళకి ఇవ్వాలా? నిర్ణయించుకో. యుద్ధం వచ్చేసింది. 3వ ప్రపంచం యుద్ధం వైపు అడుగులు త్వరగా పరిగెత్తుతున్నాయి. త్వరగా అంటే అంత త్వరగా. ఇరాన్, ఇరాక్, గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి నిన్న. ఎవరికి సపోర్ట్ చేద్దాం? మన బ్రదరన్ కంట్రీకి సపోర్ట్ చేద్దామా? ఇస్రాయల్కి సపోర్ట్ చేద్దామా?
వీళ్ళకి సపోర్ట్ చేస్తే, ఇశ్రాయేలీయులు దాడి చేస్తే మన యొక్క లావాదేవీలు, వ్యాపారము, మన ఆస్తి అంతా నష్టపోతామేమో. కాబట్టి వాళ్ళు సంసిగ్ధంలో పడిపోయారు. ఇప్పుడు రాత్రి జరిగిన మీటింగ్స్ ఆగిపోయాయి. కరెంట్ అఫైర్ చెప్తున్నా నేను. ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. గల్ఫ్ కంట్రీస్ అన్న ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, జీసీసీ. సంసిగ్ధంలో పడిపోయారు. ఎవరికి వాళ్ళు యుద్ధానికి రెడీ అయిపోతూ ఉన్నారు. ఏ క్షణమున ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో తెలియదు. ఆ రోజు ఏమైపోద్ది నీ ప్రాణం? దేవుడు అన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం ధరించుకుందాం, ఇదేనా? మన ఎక్కడున్నాడంట? 66 మీటర్ల అడుగులో ఉన్న బంకర్లో ఉన్నాడంట శత్రువు. ఎట్టు కొట్టేశాడండి ఇశ్రాయేలుడు? రక్తపు చుక్క బయటికి రాకుండా చంపేశాడు. అతను ఏమంచనా వేసాడో తెలుసా? అతను ఎంత దూరం పరిగెత్తగలడో, అతని గుండె ఎంత సౌండ్ని తట్టుకోగలదో, ఆ గుండె ఎట్ట ఆగిపోద్దని పెట్టి 100,000 కేజీల బాంబుల్ని ఒక్కసారిగా దాడి చేస్తే గుండాకి చచ్చాడు. గుండాకి రక్తపు చుక్క బయటికి రాలా. ఇరాన్ అణుబాంబు కనిపెట్టడానికి చేసినటువంటి ఆ సైంటిస్టు ఎప్పుడైతే తెలిసిపోయిందో అతన్ని ఎలా కిడ్నాప్ చేశారో తెలుసా? ఒక భయంకరమైన రహస్య స్థలంలో ఇరాన్ అన్ని దాచిపెడితే ఇజ్రాయెల్ దేశము అతనికి తెలియకుండానే 2 రోజుల్లోనే అతన్ని ఇజ్రాయెల్ దేశానికి తీసుకెళ్ళి 11 నెలలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఇరాన్కి తెలియలే సంగతి. ఇక్కడే ఉన్నాడు అనుకుంటున్నారు వాళ్ళు బయటికి చెప్పిన దాకా తెలియలా. ఒక అతన్ని చంపిన తీరు యూట్యూబ్లో చూశాను నేను. ఎంత ఆశ్చర్యం వేసింది అది. 1000 మైళ్ళ దూరంలో ఒక వ్యాన్ని పెట్టారంట ఇశ్రాయేలీలు. అక్కడ శాటిలైట్ కనెక్షన్ ఇచ్చి ఒక AK-47 గన్ ఒకటి దాంట్లో పెట్టారంట. ఇతను ఎప్పుడైతే బంకర్లో నుంచి బయటకు వచ్చేసాడో శాటిలైట్ కనెక్షన్ ఇచ్చింది, ఇదిగో ఇతను వచ్చేసాడని. అక్కడి నుంచి వాళ్ళు టిగ్గర్ నొక్కితే 1000 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి శత్రువు గుండెల్లోకి బుల్లెట్ దూసి చంపేసింది. పక్కన 10 అంగుళాల దూరంలో భార్య కూర్చుంటే ఆమెకు తగలలేదంటే బుల్లెట్, ఇతనికి ఒక్కడికే తగిలింది. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రభువుని కనపరిచిన దేశం, ప్రభువు కోసం బ్రతుకుతున్న దేశం. దేవుని మాటలండి ఇవి. నిమ్రోదులు ఉన్నారు సంఘాల్లో, నిమ్రోదులు ఉన్నారు కుటుంబాల్లో. తల్లిదండ్రులను అవమానించేవాళ్ళు, తల్లిదండ్రులను కొట్టేవాళ్ళు, లెక్క లేకుండా మాట్లాడేవాళ్ళు, తరిమేసేవాళ్ళు, రక్త సంబంధాలన్న విలువ లేనటువంటి వాళ్ళు, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఐక్యత లేకుండా బ్రతికేటువంటి వారు. ఈరోజు చిరువనపులపాడులో ఒక మెసేజ్ చెప్పాను నేను. భక్తి, పరిశుద్ధత, ఈ రెండింటికి తేడా ఉంది. భక్తి వేరు, పరిశుద్ధత వేరు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనయు భక్తి కలిగిన వారై జాగ్రత్తగా ఉండండి. భక్తి, పరిశుద్ధత వేరు. ఈరోజు సంఘాల్లో భక్తి పరులు ఉన్నారు, పరిశుద్ధులు లేరు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి భక్తిపరుడు, ధర్మ కార్యములని రాస్తాడు. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో లూదియా భక్తిపరురాలని రాస్తాడు. కానీ పరిశుద్ధత లేదు. భక్తి అంటే ప్రార్థన చేసుకోవటం, కానుకలు ఇవ్వటం, వందనాలు చెప్పటం, వెళ్ళిపోవటం, ఇది కాదు. పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? దానియేలు అన్నాడు, నేను తిని అపవిత్రం చేసుకోను అన్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగో అన్నాడు, మేము నమస్కారం చేయము అన్నారు. ఎస్తేర్ అనింది, అలంకరింపబడిన, ఏర్పాటు చేయబడిన తప్ప మిగతా అలంకారం నాకు వద్దు అన్నారు. అది పరిశుద్ధత. భక్తి ఒక్కటి ఉంటే సరిపోదు. డివైన్ లైఫ్ అండ్ హోలీ లైఫ్ మస్ట్ బి. ఆ నూతన యెరూషలేం పరిశుద్ధ పట్టణంలో ఉండాలంటే భక్తి ఒక్కటే సరిపోదు. అందుకే ఆ 2 పదాలు వాడాడు. పరిశుద్ధమైన ప్రవర్తనయు భక్తియు కలిగి జాగ్రత్తగా ఉంటే ఆ నూతన యెరూషలేం పట్టణంలో ఉంటావంట. ఈరోజు ఎక్కువ భక్తి పరులు ఉన్నారు, ఎక్కడ చూసిన భక్తి పరులే, పరిశుద్ధులు లేరు. ప్రార్థన చేస్తారు, బూతులు మాట్లాడతారు, వాక్యం చదువుతారు, బూతులు మాట్లాడతారు, దశంభాగాలు, కానుకలు, అర్పణలు ఇస్తారు, పరిచర్యలు పాల్గొంటారు, బూతులు మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు, సాడీ మాటలు మాట్లాడతారు, కక్ష, పగ, పంతం పెట్టుకొని ఉంటారు. క్షమించటం రాదు, ప్రేమించడం రాదు, ఓర్చుకోవడం రాదు, తగ్గించుకోవడం రాదు. మరలా భక్తి ఉంది, పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేదు. నిమ్రోదు సంతతి, నిమ్రోదు సంతతి. ఈరోజు మన జూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ చూసుకోండి,
భక్తి ఉంది బ్రహ్మాండంగా, ఓ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, కానీ ప్రేమ లేదు, క్షమాపణ లేదు, అసలు మందిరంలోనికే లేదు అసలు. ఇంకా చూడండి ఇంకా ఎంత దారుణం. అర్థం కావట్లే అసలు, ఎక్కట్లా. ఎవరైనా హెచ్చరించారంటే వాడి మీద దాడి చేస్తారు, నిప్పులు మోస్తారు, నీళ్లు పోస్తారు, రకరకాల ఇంక హింస. చెప్పేవాళ్ళు కూడా లేరు, భయపడిపోయారు. ఎందుకులే మనకు అన్నట్టు వదిలేసుకున్నారు. దేవుడైతే వదిలిపెట్టడో, దేవుడైతే వదిలిపెట్టడో. అటు ఏం చేస్తానంటారు చూడండి, మరలా నిమ్రోద్ దగ్గరికి రండి, నిమ్రోద్ దగ్గరికి రండి. ఆ మాటలు మనకు అవసరం. దైవద్రోహి దేవునికి భయపడేవాడు కాదు, తల్లిదండ్రులకు భయపడేవాడు కాదు, మనుషులకి ఎవ్వరికి కూడా భయపడేవాడు కాదు. దైవద్రోహి అతనే బాబేలు గోపురాన్ని కట్టించాడు. బాబేలు గోపురం అనగానే మీకు ఇంకో విషయం కూడా గుర్తు చేస్తాను. ఈ బాబేలు గోపురం లాంటి గోపురాలు బబులోని దేశంలో 2 గోపురాలు ఉన్నాయి. బబులోని దేశంలో 2 కట్టించారు. మొదటిది బబులోన్లోనే మెయిన్ సెంటర్లోనే కట్టించారు. అది దాదాపుగా 325 అడుగుల ఎత్తు ఉంటుంది. అది ఆ పట్టణంలో మెరోదక అనే దేవతకు వాళ్ళు ప్రతిష్ఠ చేశారు. మెరోదక అనే దేవతకు ప్రతిష్ఠ చేశారు. రెండవ గోపురము నెబో దేవత ఘనత కోసం నిర్మించారు. అది బబులోనికి ఉత్తరాన ఒక పర్లాంగు దూరంలో ఆ గోపురాన్ని కట్టించారు. అయితే చరిత్రకారులు ఏమంటారంటే, ఆ ఫస్ట్ కట్టించినటువంటి మెరోదకు దేవతకి ప్రతిష్ఠించిన అదే బాబేలు గోపురం అని ఒక నానుడింది. అవునో కాదో తెలియదుగా. అయితే ఆ మెరోకు దేవతకి ప్రతిష్ఠించినటువంటి ఆ 325 అడుగులు ఎత్తున్నటువంటి గోపురం ఇప్పుడు ప్రజెంట్ లేదు, ఓన్లీ పునాదులే ఉన్నాయి. ఆ ఇటుకలంట ఆ దేశ ప్రజలు తీసుకెళ్ళి వాళ్ళ గృహాలను కట్టుకున్నారంట, దానికోసం నిర్మించిన. అందుకని పునాదుల వరకే ఉంది అని దాని గురించి రాయబడింది. చూడండి, ఇప్పుడు మరలా ముందుకెళ్ళిపోదు, ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇచ్చాను. అయితే ఇప్పుడు విషయం ఏంటయ్యా అంటే, ఇది ఎట్లా మార్క్సు వార్త 16వ అధ్యాయము 15వ వచనానికి లింక్ అయింది అనే దగ్గర ఇప్పుడు మనం కొంచెం దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ఎలా జరిగిందయ్య అంటే, ఈ షేము వంశంలో నుండి, హాము వంశంలో నుండి, యాపేతు వంశంలో నుండి అపోస్తుల కార్యములో 3 వ్యక్తులు ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసం పొంది సేవ చేశారు. 3 వ్యక్తులు. వారి ద్వారా ప్రపంచమంతా వెళ్ళిపోయింది సేవ. ప్రభువు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే మాట ఆదిలో ఉన్నటువంటి జలప్రళయం ద్వారా అంతా నాశనమైపోయి ఈ యొక్క నోవహు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి జనాంగం షేము, హాము, యాపేతు వంశములో నుండి అపోస్తల కార్యములో ఒక 3 వ్యక్తులు దాంట్లో నుంచి వచ్చి సువార్తని ప్రపంచానికి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ వాక్య నెరవేర్పు అపోస్తల కార్యములో చాలా చాలా స్పష్టంగా ఉంది. ఆ 3 వ్యక్తులు ఎవరో ఈ ఉదయకాలం మీ ముందుకు తీసుకొని రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తల కార్యాన్ని తెరచి ఉంచుదాం. ఇప్పుడు అపోస్తల కార్యాన్ని తెరచి ఉంచుదాం. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 26వ వచనం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఇథియోపియా, అది ఐథియోపియా, ఈ మాట గుర్తుపెట్టుకోవాల. ఐథియోపియా గుర్తుందా ఈ మాట? వీళ్ళెవరంట? ఐథియోపియాకు సంబంధించినటువంటి వ్యక్తి. చూడండి, రాణి అయిన కందరాకే కింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథమును దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడిను బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరువుకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు?
ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గురించి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గురిచియా వేరొకను గురిచియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గురించి సువార్త ప్రకటించెను. వారు త్రోవను వెళ్ళుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చెను. వింటున్నారా? మొట్టమొదటిది, హాము వంశంలో నుండి ఈ నపుంసకుడు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాడు. కాబట్టి ఏమైందయ్యా అంటే ఇథియోపియా ఆ కంట్రీస్ మొత్తానికి, ఆ ఖండానికి సువార్త వెళ్ళిపోయింది. ఆ దేశానికి మొట్టమొదట రక్షింపబడిన వ్యక్తి, మొట్టమొదట క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తి, ఆయన వెళ్ళి సంఘాన్ని స్థాపించాడు. ఆయన వెళ్ళి సువార్తకి మార్గం వేశాడు. ఆయన వెళ్ళి ఆత్మలను రక్షించాడు. ఆయన వెళ్ళి ఆ ఖండమంతా కూడా సువార్త వెళ్ళటానికి కారణమైపోయింది. ఆహా, ఎంత ఆశ్చర్యం! కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఇంకా పలకబడినటువంటి మాట, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అనే మాట చెప్పే ఆ ప్రభు ఇంకా మనుష్య కుమారుడిగా, దైవ కుమారుడిగా ఈ భూమి మీదకి రాకమునిపే ఆ వాక్య నెరవేర్పు ఎంత అద్భుతంగా ముందుకెళ్ళిందో, ఎంత అద్భుతంగా ముందుకెళ్ళిందో. జలప్రలయం తర్వాత పాడైపోయిన జనాంగముల నుంచి మిగిలిన వంశము నోవహుల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క హాము కుటుంబంలో ఆ ప్రాంతానికి సువార్త వెళ్ళిపోయింది. ఎంత ఆశ్చర్యం వేసిందో! ఆ దేశాలకి ఫస్ట్ మిషనరీ, ఆ దేశాలకి ఫస్ట్ పాస్టర్, ఆ దేశాలకి ఫస్ట్ ఇవాంజలిస్ట్, ఆ దేశాలకి ఫస్ట్ బిలీవర్, ఆ దేశాలకి ఫస్ట్ సేవ్డ్ పర్సన్, ఆ దేశాలకి ఫస్ట్ క్రిస్టియన్, ఆ దేశాలకి ఫస్ట్ జీసస్ ఫాలోవర్. చూసారా అసలు ఎక్కడెక్కడండి అసలు బైబిల్? సువార్త వెళ్ళిపోయింది అక్కడికి, క్రీస్తు వెళ్ళిపోయాడు. అతను ఎంత త్వరగా సమర్పించుకున్నాడంటే జస్ట్ ఒక 5-6 వచనాల కాన్వర్జేషన్లోనే ఇది ఎవరి గురించి చెప్పబడిందంటే యేసుని గురించి చెప్పబడిందని. కానీ నేను నమ్ముకుంటాను ఆయన్నే, నాకేం ఆటంకం లేదు. బాప్తిసం ఇస్తావా? ఏదో ప్రశ్న అడగమంటావా? ఎంతకాలం నుంచి సువార్త వింటున్నావు? నమ్ముకున్నావా ప్రభుని? ఎప్పుడన్నా అడిగావా? మాస్టర్ గారు, నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, యేసు ప్రభు నా ప్రభువుగా నేను అంగీకరిస్తున్నాను. భయంకరం అండి. తాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారిగా, జోదగాడిగా, దొంగగా, అబద్ధికుడిగా, మోసగాడిగా. నేను ఒక మాట చెప్పండి, మంచోడు అంటారు కదా, చాలా మంచి. ఎక్కడ మంచి? నువ్వు యేసుప్రభుని నమ్ముకోకుండా ఏం మంచి? నీ మంచి మంచోడు అయితే యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవు? మంచిదాని అయితే యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవు? చాలామంది మంచోడు కాదు నువ్వు. యేసుప్రభుని నమ్ముకోండి, ఏం మంచి అండి? మన మంచి యేసుప్రభు ఉంటేనే మన మంచి, యేసుప్రభు లేకపోతే మంచి ఏది లేదు. ప్రభు వాక్యం ఏం చెబుతుంది? నాలో అంటు కట్టుబడి ఉండండి, లేకపోతే ఫలింపలేదు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. మా అమ్మాయి చాలా మంచిదండి, మరి మంచిదైతే ఎందుకు? యేసుప్రభుని నమ్ముకో, బాప్తిసం తీసుకో, ప్రభుని అంగీకరించు. మా అబ్బాయి చాలా మంచివాడండి, మరి ఎందుకు నమ్ముకోలేదు? ఒక్క మాటకే, ఒక్క వచనానికే, ఆ వచనంలో నేను అనుకుంటున్నాను యేసయ్య సిలువను చూశాడండి. సిలువని, ఆ సిలువ కనబడుతుంది. ఆయన రక్తధారలను చూశాడు, ఆ గాయాలను చూశాడు. ఈరోజు ఎవరిని చూడగలుగుతున్నాం? యేసయ్య ప్రేమని. అది అర్థమైతే ఎంత బాగుంటుందో చెప్పండి. ఏంటంట? హాము సంతతిలో నుండి ప్రభువుని తెలుసుకొని ముందుకు వచ్చారు. ఇథియోపియా కంట్రీస్, ఆ మొత్తం ఆఫ్రికా, ఆ దేశాలన్నీ కూడా సువార్త వెళ్ళిపోయింది. రెండో వ్యక్తి అపోస్తల కార్యములు 9వ అధ్యాయము. ఈయన
షేము సంతతిలో నుంచి వచ్చాడు. షేము సంతతిలో నుండి 1వ వచనం నుండి 9వ అధ్యాయం 1వ వచనం నుండి, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైన స్త్రీలనైన కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుటి వినను. ప్రభువా, నీవెవడు అని అడుగగా అతడు, నేను నీవు హింసించుచున్న యేసుని, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయవలనది నీకు తెలియబడినని చెప్పాను. అతని ప్రయాణం చేసిన మనుషుల స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయింది కనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనక ఉండెను. అననీయత దేవుడు మాట్లాడి ఈ సౌలు దగ్గరికి పంపించి చేతులు పెట్టి ప్రార్థన చేస్తే కళ్ళ నుండి పొరలు పోయినాయి. అప్పుడు ఆయనకి బయలుపరచబడింది ఏమని, అన్య జనులకు నిన్ను వెలుగుగా వాడుకోబోతున్నాను. షేము సంతతి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఈ ఇథియోపియాకు సంబంధించిన నపుంసకుడు క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. క్రీస్తు ఫాలోవరుడిగా మార్చబడ్డాడు. ఈ షేము సంతతి ఆసియా ఖండం అంతా సువార్త చెప్పేశాడు. 3 మిషనరీ ప్రయాణాలు, దాదాపు ఆ దినాల్లోనే 7,000 మైళ్ళు ప్రయాణం చేసి సువార్త చెప్పాడండి. 7,000 మైళ్ళు. శిష్యులను తయారు చేశాడు, నాయకులు తయారు చేశాడు, పరిచారకులు తయారు చేశాడు, శిష్యురాలను తయారు చేశాడు, సంఘాలను కట్టాడు, ఆత్మలను రక్షించాడు, బాప్తీసమాలు ఇచ్చాడు, ప్రార్థనా పరులు తయారైపోయారు. చివరికి ఎలాంటి వాళ్ళంటే రోమాపత్రిక 16వ అధ్యాయంలో 3వ వచనములు అంటాడు, అకుల్లా ప్రిస్కిల్లా తమ ప్రాణములేయటానికైనా తెగించంట వాళ్ళు తయారైపోయారు. ప్రపంచం మొత్తానికి 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో మరి 10వ అధ్యాయము యాపేతు సంతతి ఎవరో తెలుసైనా చూడండి. 10వ అధ్యాయము కొర్నేలు, ఇటలీ పటాలం అని ఉన్న పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అని ఒకడు, రోమ్, యాపేతు సంతతి. ఎంత బాగా వెళ్ళిందండి సేవ, ఎంత మంచి దేవుడు. ఇంకెప్పుడు తెలుసుకుంటామండి మనం దేవుని వాక్యం ఎంత లోతైంది, ఎంత అద్భుతమైంది, ఆ మాధుర్యం ఎంత బాగుందో. ఇది చదువుతూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే, దేవుడి మాటలు బోధిస్తూ ఉంటాయి. ఈ 3 జనాంగాల ప్రతినిధులు, వారి ద్వారా ప్రపంచం అంతా సేవ వెళ్ళిపోయింది. కొర్నేలి, యాపేతు సంతతికి సంబంధించినటువంటి కొర్నేలు ఎలాంటి వాడో తెలుసా? ఆయన ఒక్కడే వాక్యమైన దలుచుకోలేదు. దేవుని దూత వచ్చి మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే తన స్నేహితులని, బంధువులని అందరినీ పిలిపించుకున్నాడు ఇంటికి సువార్త వినటానికి. అందరినీ పిలిపించుకున్నాడు. చూస్తారా దేవుని వాక్యంలో 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. మరునాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణం సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటికి మిద్దె ఎక్కెను. ఆ మాటలన్నీ అలా చదువుకుంటూ వస్తే 22వ వచనం వరకు, ఆ తర్వాత 23వ వచనం నుండి అవన్నీ చదువుతూ ఉంటే అక్కడ అర్థమైంది ఏంటి తెలుసా? తన స్నేహితుల్ని, తన బంధువుల్ని, తన ఇరుగు పొరుగు వారందరినీ కొన్నేళ్ళు తీసుకొని వచ్చి పేతురు ద్వారా సువార్త వినిపిస్తాడు. పేతురు నిలబడి నోరు తెరచి ఇట్లా నేను అని రాయబడి ఉంటుంది. 10వ అధ్యాయం 33వ వచనం ఆఖరి లైన్ చూడండి. పేతురు నోరు తెరచి ఇట్లా నేను అనే మాట ఉంటుంది. పేతురు సువార్త చెప్పగానే మరలా ఏం జరిగిద్దో తెలుసా? అదే 10వ అధ్యాయం 47-48 వచనాలు. అందుకే పేతురు, మా వలనే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనను ఆటంకము చేయగలవాడని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తీసం పొందవాలని ఆజ్ఞాపించిన తర్వాత అందరూ కూడా మార్చబడతారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో నేను ముగిస్తూ ఉన్నాను. షేము సంతతిలో నుండి సౌలు పౌలుగా మార్చబడితే, హాము సంతతిలో నుండి
నపుంసకుడు క్రైస్తవుడిగా శిష్యుడిగా మార్చబడితే యాపేతు సంతతుల నుండి కొర్నేలు పరిశుద్ధుడిగా ఆయనకు మార్చబడి సువార్త ప్రకటిస్తే ఇప్పుడు షేము, హాము, యాపేతు సంతతి మొత్తానికి సువార్త వెళ్ళిపోయింది. ప్రభు చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి 195 దేశాలకి సువార్త వెళ్ళిపోయింది. 70 దేశాలే 10వ అధ్యాయంలో ఆ దేశాలుగా వారి అభివృద్ధిని బట్టి, వారికి ఉన్న కష్టాన్ని బట్టి, వారికి ఉన్న స్వతంత్రాన్ని బట్టి విడిపోతే మొత్తం 195 దేశాలకి ఇప్పుడు సువార్త వెళ్ళిపోయింది. ఇవన్నీ కలగటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం. భాషలు రావటానికి, ఈ భూమి విభాగింపబడటానికి, దేశంలో రావటానికి, ఈ ప్రజలు, ఈ ఆశీర్వాదాలు, ఈ విస్తరణ, వీటన్నిటికీ దేవుడే మూలమైపోయినప్పుడు ఈరోజు ఆ దేవుడు నువ్వు కలిగి ఉన్నావా? ఆ ప్రభు నీలో ఉన్నాడా? ఆయనకు నువ్వు సమర్పించుకున్నావా? ఆయన వాక్యానుసారంగా జీవించగలుగుతున్నావా? బ్రతుకుతున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. లేదా నిమ్రోదు వలె తిరుగుబాటు చేసే వ్యక్తిగా, ద్రోహి చేసే వ్యక్తిగా జీవిస్తున్నావా? సౌలు పౌలుగా మారినట్టుగా, ఇథియోపియుడు ఆయన శిష్యుడిగా మారిపోయినట్టుగా, కొర్నేలి ఒక స్వార్థికుడిగా తన గుంపు, తన ప్రాంతాన్ని మార్చుకున్నట్టుగా ఈరోజు నీ జీవితాన్ని సరి చేసుకొని ఆయన పనిలో ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఆదాము వలన పాపం వచ్చింది, ఎనోషు వలన ప్రార్థన ప్రారంభమైంది. నోహు దినాల్లో జలప్రలయాన్ని చూసాము. పెలేగు దినముల్లో దేశములు విభాగింపబడ్డాయి. నిమ్రోద్ దినముల్లో భాషలు తారుమారైపోయాయి. అబ్రహాం దినముల్లో దేవుని కొరకు ఒక జనాంగం ప్రత్యేకించబడింది. మరి నీ జీవితం ఏంటి ఈరోజు? సౌలు పౌలుగా మారినట్టుగా, కొర్నేలు ఆయన శిష్యుడిగా మారినట్టుగా, ఇథియోపియుడు ఒక మిషనరీగా మారినట్టుగా, దేవుని చేత దీవించబడిన భారతదేశంలో, విశాలమైన భారతదేశంలో ప్రభు కొరకు తీర్మానం చేసుకుందామా? మార్చుకోవాల్సిన ఉంటే మార్చుకుందామా? సరి చేసుకుందామా? దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈ ఉదయకాలం ఆదికాండం 10వ అధ్యాయం ద్వారా కొన్ని విషయాలు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు దీవించిన దేశంలో మేము ఉన్నాం. మీ కొరకు మేము బ్రతకటానికి సహాయం చేయండి ప్రభువా. నిమ్రోదుల్లాగా కాకుండా ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి, దీవించమని వచ్చిన ప్రతి బిడ్డ ప్రభు బిడ్డగా పరలోక రాజ్యం కొరకు సిద్ధపడే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.